ప్రభుత్వ ఆస్తులను ఎలాంటి ప్రకటనలు లేకుండా దొంగచాటుగా అమ్మివేయడం హేయమైన చర్య అని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపత్తి జీవన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులోని ఖాదీ బాండార్ 57 గుంటల స్థలం అక్రమ రిజిస్ట్రేషన్పై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, సామాన్యుడు లేఖ రాస్తే ఈటెలపైన చర్య తీసుకున్న సీఎం కేసీఆర్ నేను ఎమ్మెల్సీగా ఖాదీ బాండార్ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయమని లేఖ రాసినా స్పందించడం లేదని నిలదీశారు. మెటుపల్లి ఖాదీ బండార్ చైర్మన్ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ప్రభుత్వ ఆస్తిని ఎలాంటి ప్రకటనలు లేకుండా అమ్మడం హేయమైన చర్య అని, కేంద్ర ప్రభుత్వ ఆస్తిని అమ్మే అధికారం ఎవరికీ లేదని చెప్పారు. 12 కోట్లు విలువ చేసే భూమిని దొంగచాటుగా కేవలం 1,25,00,000కే అమ్ముకున్నారని, తక్షణమే రిజిస్ట్రేషన్ రద్దు చేసి ఈ స్థలాన్ని నేత కార్మికులకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అధ్యక్షుడు పోటీ చేస్తున్నారు. ఇది 2021 అంటే 40 సంవత్సరాల అనుబంధం నాకు మీతో. ఈ 40 సంవత్సరాలలో ఈ పూడూరు వీళ్ళ ఖాదీ పౌడర్ అనేది ఏదైతుందో నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టే ముందడికెళ్ళి అట్లే ఉన్నదన్న. ఈ ఊళ్ళో నేను అడుగు పెట్టే నాటికే ఇది కొనసాగుతుందని చెప్పంటున్నాను. దీంతో నాకు నా అనుబంధం చెప్పంటున్నా. ఈ పూడూరు ఖాదీ బోర్డుతోని నాకున్నటువంటి అనుబంధం 4 దశాబ్దాల అనుబంధం చెప్పంటుంది. ఇప్పుడైతే పెద్ద రామరెడ్డి గారు మనవి చేసినట్టు నా దృష్టికి రావడం జరిగిందో వెంటనే సీఎం గారు లెటర్ రాసింది. సాధారణంగా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఒక సాధారణ పౌరుడు లేఖ రాస్తే ఇవాళ విచారణ చేపిస్తుండే. నేను ఒక శాసన మండలి సభ్యుడిని, నేను ఒక లేఖ రాసిందే. ఇవాళ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఒక మెట్పల్లి ఖాదీ బోర్డుకు సంబంధించిన పూడూరు కేంద్రంగా కొనసాగుతున్నటువంటి ఒక ఖాదీ ఈ సంస్థను ఏదైతుందో అమ్మకాన్ని ప్రయత్నం చేయడం జరుగుతుంది, దాన్ని నిలువరింప చేయాలని చెప్పారు ఒక లేఖ రాసి. కనీసం విచారణకు ఆదేశింపజేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందా? ఉండదే. వీళ్ళ ప్రభుత్వంకి వెళ్ళి ఏ విధమైన స్పందన లేదు ఇంతవరకు. సరే, మొత్తానికి దాన్ని పరిశీలించే వరకు ఏదైతున్నదో నేను లేఖ రాసే నాటికే 3 ఏప్రిల్ 2021 నాటికి ఏదైతుందో అది రిజిస్ట్రేషన్ అయిపోయింది.